గురుగారు, చాలా మంది పెళ్లి కావట్లేదు, వివాహం ఆలస్యం అవుతుంది అని అంటూ ఉంటారు. ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు అని అంటుంటారు. అసలు ఇంతకీ వీళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏం చూడాలి? ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఎందుకు అనంటే ముందుగా పెళ్ళి సెట్ కావట్లేదు అన్నప్పుడు శుభ సమయము అనంటే అప్పట్లో ఏమని అంటారంటే పెళ్లి ఘడియలు, అరే పెళ్లి ఘడియలు ఉన్నాయా వచ్చాయా అని అయ్యగార్లని అడగండి అని అంటుంటారు. మామూలుగా ఎప్పుడైనా కూడా ఒకటి 18 సంవత్సరాలకు వస్తుంది, రెండోది ఒక 22 నుంచి 25 మధ్యలో వస్తుంది పెళ్లి ఘడియలు అనంటే వారి జీవితానుసారంగా జీవిత ప్రమాణంగా పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది అని అంటే పెళ్లి గడియలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయాన వస్తుంది. ఆ సమయాన్ని చూసి మనం వివాహంలోకి అడుగు పెట్టాలి. అనంటే ఈ సంవత్సరం నాకు కుదురుతుందా కుదరదా అనేటువంటిది ముందే తెలుసుకోవచ్చు. వివాహ గడియలు ఉన్నాయా లేదా అనేటువంటిది. వివాహ గడియలు అన్నీ అయిపోయిన తర్వాత 30 ఏళ్లకో వచ్చి నాకు పెళ్లి కావట్లేదు అని చెప్పేసి అడిగితే మళ్ళీ ఎప్పుడు రావాలి? అది 32లోనో 35లోనో ఎప్పుడో ఒకటోసారి వస్తుంది. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఆ గ్రహ సంచారాన్ని పట్టి. కనుక ఎప్పుడైతే పెళ్లి చేయాలో అనేటువంటిది 20వ సంవత్సరానికి అబ్బాయికి అమ్మాయికి 20వ సంవత్సరానికే మనం చూసుకోవాలి. వీడికి 25లో అవుతుందా? నేను చాలామందికి నేను కరెక్ట్గా చెప్పేది జాతకం చూసేటప్పుడు యాక్సిడెంట్ ఎప్పుడవుతుంది, పెళ్ళి ఎప్పుడవుతుంది, విదేశాలకు ఎట్లా వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు అనేటువంటిది, ఈ సంతానం గురించి ఈ 4టి గురించి ఖచ్చితంగా చెప్తాను జాతకంలో. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ పర్ఫెక్ట్గా చెప్తారు కదా, ఈ 4 నేను కరెక్ట్గా చెప్తాను. కాబట్టి ఈ వివాహము అనేటువంటిది వచ్చేసరికి ఖచ్చితంగా ఇప్పుడు చేసుకోవాలి, ఇప్పుడు అవుతుంది అని అంటే అప్పుడు అవుతుంది వాళ్ళకి. ఎందుకు అనంటే ఇగో పలానా 2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అవుతుంది అని అంటే వాళ్ళకి పెళ్లి గడియలు వచ్చాయి, నేను చూసి చెప్పాను తప్ప వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది, ఇది నా శాసనం కాదు. ఆ గడియలు వాళ్ళకి అప్పుడు వచ్చాయి, అప్పుడే వాళ్ళు చేసుకోగలగాలి. మరి ఎన్ని పెళ్లి చూపులు చూసినా కావట్లేదు అని అంటే నీ బలమే లేదు, నీ జాతకంలో నీకు వివాహ గడియలే లేవు అన్నప్పుడు వాళ్ళు ఎన్ని చూస్తే ఏముంది, ఎన్ని చూసినా దండగే. కాబట్టి ఆ సమయాన్ని అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాలి తల్లిదండ్రులు ముఖ్యంగా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో, పూర్వకాలంలో ఉందో లేదో పెద్దగా తెలియదు కానీ ఈ మధ్య పెళ్ళి అనేసరికి ముందు హల్దీ అనేది బాగా చేస్తున్నారు. ఈ సంప్రదాయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని పేరు హల్దీ అనడం కన్నా మంగళ స్నానము అనడం ఉత్తమం. ఇది మోడ్రన్ కాలంలో హల్దీ అని చెప్పేసి మార్చారు. అయితే మంగళ స్నానం అనేటువంటిది ఖచ్చితంగా ఏ శుభకార్యానికన్నా మనం ముందు చేసేటువంటి క్రతువు. కేవలం పెళ్లికి మాత్రమే ఇప్పుడు ఆచారం అయింది. అది షష్ఠి పూర్తికి కానీ మంగళ స్నానం ఉంటుంది, తర్వాత ఉపనయనానికి కూడా మంగళ స్నానం ఉంటుంది, తర్వాత ఏ ముఖ్యమైనటువంటి శుభకార్యాలకైనా కూడా మంగళ స్నానం అనేటువంటిది ఉంటుంది. మంగళ స్నానం అంటే శాస్త్రం చెప్పినటువంటిది ఏంటి? శుభప్రదమైనటువంటి ముందుగా క్రతువుని ఆచరించే ముందు ఆ అబ్బాయో అమ్మాయో చేయవలసినటువంటి శుభస్నానము అని అర్థం. దాన్ని ఎలా చేయాలి? ఒక నూనెని తీసుకొచ్చి మాడ అంటాలి. ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఇంటి వాళ్ళు, బంధువులు, మిత్రులు మాడ అంటాలి. తర్వాత ఒళ్ళంతా నువ్వుల నూనె రాయాలి, తర్వాత పసుపు రాయాలి, తర్వాత చెవులో నూనె పోయాలి. ఒకటే కాదు, నెత్తికే కాదు, ఒంటికే కాదు, చెవులో కూడా నూనె పోయాలి. ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పినటువంటివి. కాబట్టి ఇలా తర్వాత మంగళహారతులతోటి వాళ్ళకి ఏవేవైతే ఉత్తమమైనటువంటి వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి కూడా కొంతమంది ఉసిరికాయలు వేయాలి నీళ్ళల్లో ఉడికించేటప్పుడు, కొంతమంది నువ్వులు వేస్తారు. ఇలాంటివన్నీ కూడా వారి ఆరోగ్య స్థితిగతుల్ని బట్టి కూడా ఈ ఆచారాన్ని చేస్తూ, అలాగే ఇది శాస్త్రం చెప్పింది ముఖ్యంగా దాంట్లో ఆచారంగా నీళ్ళల్లో ఏమి వేసి మరిగించాలి అనేటువంటిది కూడా అది శాస్త్రపరంగా కాకుండా మన సాంప్రదాయబద్ధంగా చూసుకుంటూ ఖచ్చితంగా మంగళ స్నానం అనేటువంటిది చేయాలి. కాకపోతే ఇప్పుడు ఫొటోస్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మరొక ఆడంబరానికో అది హల్దీ అని చెప్పేసి కొత్తగా మనము చేసుకుంటున్నాం. ఈ పందిరి పూజ చేసి పందిరి కింద అబ్బాయి అయితే వాళ్ళ తల్లిదండ్రులతోటి, అమ్మాయి అయితే తల్లిదండ్రులతో ఆ పందిరికి ఉన్న 4 వైపులా కూడా ఒక్కొక్క దేవతని పూజ చేస్తారు కదా, దాని ప్రాముఖ్యత? 4 వైపులు కాదమ్మా, ఒకవైపు ఈశాన్య భాగంలో అది కూడా నందిని మనము ముందుగా
ముక్కోటి దేవతలని గృహంలోకి ఆహ్వానం చేసుకోవాలి. ఆహ్వానం చేసుకోవాలంటే వారికి ఉండేటువంటి అంటే ముక్కోటి దేవతలే కాదు, అసలు ఎలా చెయ్యాలి అనేటువంటిది ఒక పద్ధతి ఉంది. అంటే దేవుడిని ఆరాధించాలి, దేవతల్ని ఆహ్వానం చేసుకోవాలి, ఋషుల్ని, మునుల్ని, పెద్దల్ని, పితృదేవతలని ఆహ్వానం చేసుకోవాలి. ఆ తర్వాత బంధు, మిత్ర, బ్రాహ్మణోత్తములని ఆహ్వానం చేసుకోవాలి. ఒక పెళ్లి గాని, ఒక ఉపనయనం కావాలి అనంటే ఇంతమంది ఆరాధనలు కావాలి. దేవుడు, దేవతలు, ఋషులు, పితృదేవతలు, తర్వాత బంధువులు, మిత్రులు, బ్రాహ్మణోత్తములు ఇంతమందిని అవునా? వీళ్ళందరినీ ఆహ్వానం చేస్తాం కదా! కాబట్టి వీళ్ళందరూ ఉండడానికి, రావడానికి, కూర్చోవడానికి, పచ్చని తోరణాలకి, మంగళ తోరణానికి, మంగళ వాయిద్యాలకి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. కాబట్టి ముందుగా పెళ్లి రాట అని చెప్పేసి మనం ముందుగా పెళ్లి స్తంభము అని చెప్పేసి ముందుగా 16 రోజుల ముందో లేకపోతే మంచి రోజులో దాని ప్రాముఖ్యతను చూసి మనం ఒక్కొక్క సాంప్రదాయానుసారం నాటుతాం. నాటిన దగ్గర మనము ముందుగా పూజ చేస్తాం. ఎందుకు అని చెప్పేస్తే అక్కడ దేవతలందరూ కూడా నివసించడానికి యోగ్యమైనటువంటి స్థలంగా ముందుగా అక్కడ ఆరాధన చేస్తాం. కొంతమంది అప్పాలు చేస్తారు వాళ్ళ ఆచార ప్రకారం, ఆ పైకి వేస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు, నివేదన ఇవన్నీ కూడా చేసి అప్పుడు పెళ్లి పనులు అక్కడి నుంచి ప్రారంభము అని చెప్పేసి చేస్తుంటారనమాట. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత 16 రోజుల తర్వాత తీస్తారు. ఎందుకనంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్క రోజుగా వెళ్తుంటారు. దేవతోద్వాసనము, ఆ తర్వాత పాలికలని దేవతలుగా ఆహ్వానం చేస్తాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని పాలికల్లో ఆహ్వానం చేస్తాం. వాళ్ళు 16 రోజుల తర్వాత కదా ఉద్వాసన చేసేది. కాబట్టి ఆ 16 రోజుల వరకు ఆ పందిరి ఉండి ఆ పందిరి కిందనే నైవేద్యాలు పొందాలి అని చెప్పేసి ఆ యొక్క పందిరి అనేటువంటిది వేస్తూ ఉంటాం. బట్ ప్రస్తుతం ఉన్న మోడర్న్ కాలంలో ఒక్కరోజు పందిరి ఉండడమే చాలా గొప్పగా ఉంటుంది. పర్వాలేదు, దానివల్ల ఏమి అపచారం ఉండదా? అంటే ఆ ఒక్కరోజు మాత్రమే కదా ఇప్పుడు పూజ చేసుకునేది దేవతల్ని. ఇప్పుడు నేను అనుకోండి, నాకు ఒక ఇల్లు ఉంది, దాని వద్ద 16 రోజులు నేను కాపాడగలను. ఎందుకనంటే నా వృత్తే అది. భగవంతుని రోజు ఆరాధన చేసుకొని ఆ 16 రోజుల వరకు ఉంచేటువంటి స్థితి నాకు ఉంది. కాబట్టి నేను ఆ 16 రోజులు దేవుడిని అక్కడ ఉంచగలిగాను. అయితే మీరు 2 రోజులు ఉంచగలిగారనుకోండి, ఆ 2 రోజులు పందిరి ఉంచండి. ఆ వారం రోజులు ఉంచగలిగారు, భగవంతుడిని ఆరాధించగలిగారు, ఆ వారం రోజులు ఉంచండి. అట్లా ఎన్ని రోజులు భగవంతుడు ఉన్నట్లయితే అన్ని రోజులు ఆ పందిరి అలానే ఉండాలి. అనంటే ఆ పాలికలు ఉద్వాసం చేయడమో లేకపోతే ఇంకోటో మరొకటో చేస్తాం. అది కాకుండా 16 రోజులకి ఆ పుస్తెలు కూడా మళ్ళీ కడుతూ ఉంటారు కదా! కాబట్టి ఆ యొక్క పండగకి కూడా అందరి దేవతలు ఉండాలి. కాబట్టి 16వ పండగ అని అంటుంటారు మీరంతా కూడా. కాబట్టి ఆ పండగకి కూడా ఉండాలి కాబట్టి అలా ఉంచుతారనమాట. వివాహం అనేది జీవితంలో చాలా అతి ముఖ్యమైన ఘట్టం. వివాహం అనేసరికి ఒక అబ్బాయి, అమ్మాయి ఒక కొత్త నూతన అధ్యాయానికి వాళ్ళు శ్రీకారం చుడుతూ ఉంటారు. అయితే ఈ పెళ్ళి అనేసరికి అమ్మాయికి సంబంధించి ఈ గౌరీ పూజ అనేది ఎలా చేయాలి? అందరూ చెయ్యాలా? లేకపోతే కొందరు మాత్రమే చెయ్యాలా? అందరూ కూడా చేయవలసినటువంటిది. ఎందుకనంటే ముందుగా అమ్మాయి ఆరాధించేటువంటి ఆరాధ్య దైవం అయినటువంటిది పెళ్ళికి ముందు గౌరీ దేవత, గౌరీ అమ్మవారు. ఎందుకనంటే భర్త క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఆ యొక్క గౌరీ దేవతని ప్రార్థిస్తూ సుమంగళిగా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క గౌరీ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూనే పెళ్లి ప్రారంభం చేయాలి. అందరూ ఖచ్చితంగా చేయవలసినటువంటిదే అమ్మవారి. ఆ తర్వాతనే పెళ్లి ప్రారంభం అవుతుంది. ఎవరికైనా అది ఈ ఆచారమా ఆ ఆచారమా అనేటువంటిది కాకుండా ఇంకా కొంతమంది వైష్ణవ ఆచారం పాటిస్తుండేటువంటి వారు మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా లక్ష్మీప్రదమైనటువంటి ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది, చేయవలసిందే, వీళ్ళు వాళ్ళు అనేటువంటిది కాదు. అయితే ఇంకొక సందేహం ఏంటంటే, ఈ గౌరీ పూజ చేసిన తర్వాత మండపంలోకి వెళ్ళే వరకు కూడా మౌనవ్రతాన్ని ఏమన్నా పాటించాలా? అట్లా ఏం లేదమ్మా. మౌనవ్రతము అనేటువంటిది అక్కడ శాస్త్రంలో లేదు. దాదాపు మనం పెళ్లిలో చూసేటువంటి 80% అంతా కూడా శాస్త్రము చెప్పినటువంటిదిగా లేదు ఇప్పుడు. ప్రాంతీయ ఆచారాలే 90%, 80% దాదాపు నిండి ఉన్నటువంటిది. దాదాపు అందుకనే మనం చూస్తున్నటువంటి పెళ్లి, ప్రతి ఒక్క పెళ్లి, ఈ పెళ్లికి ఆ పెళ్లికి సంబంధం ఉండదు. ఈ అయ్యగారికి ఆ అయ్యగారికి నేనే చూడండి, ఒక పెళ్లి ఇక్కడ చేసింది అనుకోండి, ఇంకో పెళ్లి వేరే దగ్గర చూస్తే నా ఆచారమే వేరుంటుంది. ఆంధ్ర వాళ్ళకు ఒక పద్ధతి చేస్తాను, తెలంగాణ వాళ్ళకు ఒక పద్ధతి చేస్తాను, తమిళనాడులో జీలకర్ర బెల్లమే పెట్టాం, తర్వాత ఇంకో హిందీ రాష్ట్రాల్లో ఇంకోటే చెయ్యం, మంగళసూత్రమే కట్టించాం. ఇలా వాళ్ళ ప్రాంతీయ ఆచారాలు కూడా మాకు తెలిసి ఉండాలి. కాబట్టి
ఆ ప్రాంతీయ ఆచారాలన్నీ కూడా వేరువేరుగా ఉంటది. మీ అయ్యగారు మీరెందుకు ఇట్లా చేశారు అనంటే వాళ్ళ ఎవరు వాళ్ళు, ఎక్కడి వాళ్ళు అన్నీ కూడా కనుక్కొని వాళ్ళ ఆచార ప్రకారాలు కూడా మేము చేయిస్తుంటాం. కాబట్టి ఒక్క పెళ్లి ఒకలాగా ఉండదసలు. ఎందుకనంటే శాస్త్రం చెప్పినయన్నీ చేస్తూ ఆచారాల ప్రకారంగా వెళ్తూ ఉంటామనమాట. కాబట్టి అన్నీ వివిధ రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా వివాహ సమయంలో కూడా వధువు, వరుడు కూడా కాస్త ఏమీ ఆహారం తీసుకోకుండా ఉపవసించి ఉండాలంటారు. అయితే ఎందుకు ఉపవసించనుండాలి అంటే, హోమం చేస్తారు. ఎప్పుడు మన పెళ్ళిళ్ళలో హోమం చేస్తారు. యజ్ఞక్రతువు చేయాలి అనంటే, మనము ఎప్పుడైనా కూడా ఆహారం అంటే నిష్టగా, నియమంగా ఉండాలి. పెళ్ళికి కాదు మనము ఉండేటువంటిది ఆహారం లేకుండా, తినకుండా. హోమాని కోసం మనము వేచి ఉండాలి. కాబట్టి అందుకోసం ఏమి తినకుండా, తాగకుండా ఉండాలి. అంటే మనము ద్రవ పదార్థం తీసుకోవచ్చు, ఘన పదార్థం తీసుకోకూడదు అనంటే పాలు, పండ్లు ఇలాంటివన్నీ తీసుకొని అన్నపు ఆహారం అంటే పక్వము అయినది అంటే ఉడికిచ్చినటువంటి ఆహారం తినకుండా ఉడికించని ఆహారం తినొచ్చు అని చెప్పేసి శాస్త్రం చెప్పబడి ఉన్నది. ఓకే. వివాహంలో ముఖ్యంగా జీలకర్ర, బెల్లానికి ఉన్న ప్రాధాన్యత మీ మాటల్లో. ఇప్పుడు జీలకర్ర, బెల్లం గురించి మాట్లాడితే చాలామంది ఆహ్, కా దీన్నేమంటారంటే డిబేట్ లాగా ఉంటుంది. ఎందుకనంటే చాలా ప్రాంతాల్లో నేను మొత్తం అంతటా చేస్తుంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది. చాలా ప్రాంతంలో జీలకర్ర, బెల్లం పెట్టరు. మరి శాస్త్ర ప్రమాణమా జీలకర్ర, బెల్లం అనంటే మనకున్నటువంటి గ్రంథాలు గుహ్య సూత్రం గానియండి, ఆపస్తంభ బోధాయన సూత్రాలు కానియండి, ధర్మసింధు. అంటే ఇక తర్వాత దాంట్లో నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క అంటే వివాహానికి, గృహస్థాశ్రమ యోగ్యతకి ఏవైతే సూత్రాలు చెప్పబడి ఉన్నాయో, ఆ సూత్రాలలో మనకి పాణిగ్రహణం గురించి ఉంటుంది. అంటే చెయ్యి పట్టుకోవాలి. ఇలా కాదు పట్టుకునేది మళ్ళీ చెయ్యి. అర్థమైందా? పాణి అనంటే చెయ్యి, వేలు కాదు. పాణిగ్రహణము. ఇలా పెద్ద పెద్ద వివాహాల్లో లేదా అయ్యగార్ల దాంట్లోనో లేకపోతే అందరి దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లో శాస్త్రం తెలిసిన వాళ్ళలో పెద్ద పెద్ద వాళ్ళలో అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళ దాంట్లో పాణిగ్రహణం అంటే ఇలా పట్టుకుంటారు. అమ్మాయి చెయ్యి ఇలా అంటే తర్వాత ఇలా పట్టుకుంటారు వరుడు. పాణిగ్రహణము ఇది కాదు పాణిగ్రహణము అంటే. కాబట్టి ఇలా పాణిగ్రహణము శాస్త్రంలో చెప్పబడి ఉంది. తర్వాత సప్తపది ఉన్నది యొక్క శాస్త్రంలో. తరువాత లాజా హోమం ఉన్నది. ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని చెప్పినటువంటి శాస్త్రంలో ఉన్నాయి. కానీ ఈ యొక్క తలంబ్రాలు కానియండి, మంగళసూత్రం కానియండి, తర్వాత జీలకర్ర బెల్లం కానియండి శాస్త్రంలో అంతగా సూచించబడలేదు. కానీ ఖచ్చితంగా చేయాలి పెద్దలు నిర్ణయించినటువంటి దాంట్లో. ఎందుకనంటే ఇవన్నీ కూడా ప్రాంతీయ ఆచారాలు. దక్షిణ భారతదేశంలో జీలకర్ర బెల్లం ఖచ్చితంగా ఉంచవలసిందే అని పెద్దలు నియమించారు. ఇప్పుడు సుముహూర్తం అంటే కూడా జీలకర్ర బెల్లమే పెడతారు కదండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, సుముహూర్తము అనంటే జీలకర్ర బెల్లము అనేటువంటిది కాదు. సుముహూర్తము అనంటే 2 కనులు చూసుకునేటువంటి శుభవేళ కానీ జీలకర్ర బెల్లం పెట్టేటువంటి శుభవేళ కాదు. అర్థమైందా? సుముహూర్తంలో కొన్ని రోజులైన తర్వాత సుముహూర్తంలో బాజా భజంత్రీలు అని అంటారు. అదే మనం పద్ధతిని మార్చొద్దు. కాబట్టి పద్ధతి ఏంటి అనంటే సుముహూర్తంలో ఇంతవరకు కూడా అబ్బాయి అమ్మాయి చూసుకోలేదు అని లెక్క. అవునా? కాబట్టి ఇప్పుడే ప్రప్రధానంగా చూపులు కలిసిన శుభవేళ అని కూడా అంటుంటారు కదా. కాబట్టి అప్పుడే తెరదీస్తారు. అప్పుడు ఒకటేసారి కనుల నుంచి కనులోకి చూసుకుంటారు. ఆ తర్వాత వేడి ఉత్తీర్ణమవుతుంది కాబట్టి ఆ జీలకర్ర బెల్లం అనేటువంటిది సుముహూర్తానికి పెడతారు అని. అంటే ఇక్కడ సుముహూర్తం అంటే ఏంటి? చూపులు కలవాలి, అది సుముహూర్తం. దాన్ని వేడిని తగ్గించడానికి జీలకర్ర బెల్లం పెడుతున్నాం. అవునా? కాబట్టి దానికి మంగళాన్ని చేకూర్చడానికి అక్షంతలని సమర్పిస్తున్నాం. ఇంకా మంగళాన్ని సమర్పించడానికి మంగళ వాయిద్యాలని పెడుతున్నాం. ఇంకా మంగళాన్ని చేకూర్చడానికి వేద మంత్రాలని చెప్పిస్తున్నాం. ఇంకా మంగళాన్ని చేకూర్చడానికి పెద్దలతోటి శతమానం భవతి సత్సంతాన యోగ్యతాఫల సిద్ధిరస్తు అని ఆశీర్వచనాలు ఇప్పిస్తున్నాం. కాబట్టి ఇక్కడ జరిగేటువంటిది ఏంటి అనంటే ఇద్దరు కూడా చూసుకోవడము అని అర్థం సుముహూర్తానికి. తదుపరి మాంగళ్య ధారణ. ఈ మాంగళ్య ధారణలో కూడా ఈ అబ్బాయి, అమ్మాయి, ఆ తర్వాత బంధువులు అందరూ కూడా వారి సమక్షంలో కడుతూ ఉంటారు. దానికి ఉన్న ప్రాముఖ్యత అంటే మంగళసూత్రము అనేటువంటిది కూడా ఆచారము అని చెప్పేసుకున్నాం మనం. మన భారతదేశంలోనే
చాలా ప్రాంతంలో కడతారు, చాలా ప్రాంతంలో కట్టరు. అది కొన్నింటేమో రౌండ్ గా ఉంటాయి, కొన్నేమో వేరే మ్మ్. షేప్ లో ఉంటాయి. అదే ఇదే ఏదైనా ఒక సువర్ణాన్ని ఒక సూత్రంతో ఒక బంధనం చేయడమా? లేదు లేదు, ఇది మంగళకరమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించడము అని మ్మ్. చెప్పుకోవచ్చు. అంటే ఈ సూత్రం కట్టినంత మాత్రాన ఏదో రకాన్ని తీసుకొని వచ్చి మనం వేసుకోవడం కొత్త ఏదో రకం అని అంటే ఇప్పుడు నాకు ఇష్టం ఇచ్చినటువంటి షేప్ని తీసుకొని వచ్చి వేసుకోవడం కాదు కదా. మ్మ్. తమిళనాడు ప్రాంతంలో ఎం ఆకారం ఉండేటువంటి షేప్స్ చూస్తుంటారు. మన అవును. దాంట్లో కూడా ఒకటి రౌండ్గా ఉంటుంది, తర్వాత గుంట పుస్తా అని అంటుంటారు, తర్వాత ఫ్లాట్ అంటుంటారు. ఇలా ఇవన్నీ కూడా ఆచారాలు అయినప్పటికీ మనము ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటిది పెద్దలు నిర్ణయించబడిన ఉన్నటువంటి ఈ యొక్క మంగళ సూత్రం. వేదంలో చెప్పండి అని అంటే ఎవరు చెప్పలేరు ఖచ్చితంగా సూత్రాలు. ఇక్కడ రామచంద్రుల వారి వివాహం అయింది అని అంటే పాణిగ్రహణం జరిగింది. మ్మ్. కానీ మీరేం చెప్తారు, వివాహంలో ఏది ముఖ్యమైనటువంటి ఘట్టము అని అంటే జీలకర్ర బెల్లమా మంగళసూత్రమా? జీలకర్ర బెల్లం. ఈ రెండూ కాదు, కన్యాదానము ముఖ్యమైనటువంటి ఘట్టం. ఓహో. అర్థమైందా? మ్మ్. ఎందుకనంటే ఈ రెండు శాస్త్రాల్లో చెప్పనప్పుడు చెయ్యొద్దు అని నేను అనట్లేదు, శాస్త్రంలో ఖచ్చితంగా తెలుపబడలేదు కాబట్టి. కానీ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటి? పాణిగ్రహణము, కన్యాదానం. కన్యాదానము. కాబట్టి కన్యాదానం కదా, ఇక్కడ జరిగేటువంటి క్రతువే కన్యాదానం. అవునా? ఆ. ఈ కన్యాదానం చేసేటువంటిదప్పుడు పుణ్యం రావాలంటేనే అది జీలకర్ర బెల్లం పెడితే ఆ యొక్క తల్లిదండ్రులకి, అమ్మాయి తల్లిదండ్రులకి పుణ్యం రాదు. మంగళసూత్రం కట్టి ఆ అల్లుడితో కట్టిస్తే పుణ్యం రాదు. మరి ఏం చేస్తే వస్తుంది? దానం చేస్తే పుణ్యం అని వస్తుంది. ఏ పుణ్యం వస్తుంది అసలు? మీరు అడగవలసినటువంటి ప్రశ్న అసలు ఏంటి అనంటే, పెళ్లి చేస్తే తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఆ కుటుంబానికి కానీ ఏమి లాభము లేదు. ఎందుకనంటే కొడుకు పుట్టాడు అనుకోండి, చిట్ట చివర 16వ కర్మ చేసేటప్పుడు, తండ్రికి 16వ షోడశ కర్మ చేసేటప్పుడు తలకరువి పెడతారు అని అంటారు. అవునా? అప్పుడు రుణాన్ని తీర్చుకుంటాడు. మరి ఆడపిల్ల పుడితే రుణం తీర్చుకోదా? ఇదందరూ ఆడపిల్ల అందరికీ తెలియాలి ఇదంతా కూడా. ఆడపిల్ల పుడితే రుణం ఎలా తీర్చుకుంటుంది? అబ్బాయి తండ్రి చనిపోయినప్పుడు మాత్రమే రుణం తీర్చుకోగలడు. కానీ అమ్మాయి పెళ్లి మండపంలోనే రుణం తీర్చుకుంటుంది. ఎందుకు? పాణిగ్రహణాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కన్యాదానాన్ని చేస్తారో తల్లిదండ్రులు, దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశ్యానాం మాతృవంశ్యానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత విష్ణులోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. అవునా? మీరు కూడా చదువుతున్నారు కదా. కాబట్టి ఏంటి అనంటే, దశపూర్వేషాం నా ముందు 10 తరాలు, దశాపరేషాం నా తర్వాత 10 తరాలు, మత్వంశ్యానాం నా వంశము, మాతృవంశ్యానాం నా తల్లిగారి వంశము, నరకాతుత్తీర్య నరకంలోకి వెళ్లకుండా, శాశ్వత విష్ణులోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. విష్ణులోకం అంటే ఏంటి? మోక్షము. కనుక ఇప్పుడు ఉంది అమ్మాయికి భాగ్యము, తల్లిదండ్రుల రుణం తీర్చుకునేటువంటి యోగ్యత. ఎందుకనంటే ఇక్కడ ముందు 10 తరాలు ఎవరైనా నరకంలోకి వెళ్ళినట్లయితే, స్వామి నేను కన్యాదానాన్ని చేస్తున్నాను. ఎవరికి చేస్తున్నాను? ఎవరికి చేస్తున్నారు ఈ కన్యాదానం? సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ. ఎందుకనంటే కాళ్ళు కడుగుతాం అబ్బాయికి. ఏమని? నాకంటే చిన్నవాడైనటువంటి అల్లుడు గారి కాళ్ళు కడుగుతున్నాను అని కడుగుతారా? మరి ఎవరి కాళ్ళు కడుగుతున్నారు? నారాయణ. పూజ చేస్తారు. ఏమని? సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ. నారాయణుడే ఈ అల్లుడు గారి రూపంలో వచ్చినటువంటి నారాయణుడే. కనుక నారాయణుడి యొక్క పాదాలు నేను కడుగుతున్నాను, నారాయణుడి యొక్క పాద తీర్థాన్ని నేను చల్లుకుంటున్నాను. నా బిడ్డ అయినటువంటి, నా అమ్మాయి అయినటువంటి లక్ష్మీదేవిని నేను ఇచ్చి పాణిగ్రహణము, కన్యా దానం చేస్తున్నాను. అందుకనే దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశ్యాన, నేను నరకంలోకి వెళ్లకుండా, నా తర్వాత వాళ్ళు 10 తరాలు కూడా వెళ్లకుండా నాకు అనుగ్రహింపజేయవయ్యా నారాయణ స్వామి అని చెప్పేసి మనం అక్కడ కన్యా దానం చేస్తుంటాం. కాబట్టి మంగళసూత్రానికి, మీరు అడిగినటువంటి ప్రశ్న, మాంగళ్య సూత్రానికి ఉన్నటువంటి విశిష్టత. కనుక ఇవన్నీ కూడా చేసినప్పటికీ మన ఆచార పద్ధతిలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము పెద్దలు. ఎందుకు అనంటే, పెద్దలు నియమించినటువంటి ప్రతి దాంట్లో ఆచారాల్లో శాస్త్రం ఒకలాగా చెప్తే అర్థం చేసుకునేటువంటి విధి విధానాలని మన పెద్దలు అర్థం చేసుకొని, ఇలా ఉంటే వీరికి వివాహం అయినట్టు, ఇగో ఈ యజ్ఞోపవీతం ఉంటే ఇంకోటి మరొకటి, వీళ్ళు ఇలాంటి క్రతువులు చేయడానికి ఇదొక బంధనము, వీళ్ళు చేసేటువంటి గృహస్థాశ్రమానికి ఇది ఒక సాక్షాత్కారము, లేదా మరొకటి సౌభాగ్యానికి
ఇదొక మంచి నాంది అనేటువంటి శుభమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆలోచనతోటి ఆనాడు ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆచార పద్ధతులు ఇదంతా. చాలా చక్కగా చెప్పారు. కన్యాదానం అనేది చాలా విశిష్టత. అయితే ఇది ఎటువంటి పాపాలని పోగొడుతుంది? ఎటువంటి పాపాలు పోగొడుతున్నటువంటిది అనేటువంటిది చాలా మంచి ప్రశ్న. అయితే దీంట్లో మీకు ఒక సంకల్పం చెప్తారు. సంకల్పము అనేటువంటిది అంటే ఇప్పుడు కొబ్బరి బొండం పట్టుకుంటారు, మీకు పెళ్ళయింది కదా, అందరికి దాదాపు అయి ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు ఒక కొబ్బరి బొండం పట్టుకొని ఉత్తి చేతులతో కాకుండా పూర్ణ ఫలంతో కన్యాదానం చేయిస్తారు. కాబట్టి అప్పుడు ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆగకుండా అయ్యగారులు మంత్రాలు చదువుతారు. ఏంటా మంత్రము అనంటే మహాసంకల్పము అని అంటారు. రోజు మీరు పూజ చేసుకుంటారా? అప్పుడు సంకల్పం చెప్తారా? ఏదో ఫలానా గోత్రము నామము ఏదో ఇగో నేను చేస్తున్నాను పూజ నిత్య ఆరాధన కరిష్య అని ఏదో సంకల్పం చెప్పుకుంటాను, నేను బాగుండాలి, ఇల్లు అంతా బాగుండాలి అని చెప్పేసి. మహాసంకల్పము అనంటే కొంచెం పెద్దగా ఉంటుందా? అయితే అండపిండ బ్రహ్మాండాల దగ్గర నుంచి వస్తుంది. నేను ఎక్కడ అంటే సంకల్పము అనంటే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు. అర్థమైందా? ఎవరు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఈ మహాసంకల్పము. కనుక అండము ఈ పిండము బ్రహ్మాండంలో ఎక్కడ ఉన్నాము. ఎందుకంటే నేనయ్యా చేస్తున్నాను అని చెప్పేస్తే భగవంతుడికి అర్థమవుతుందా? ఎక్కడో ఉన్నటువంటి నువ్వు. ఎందుకు అనంటే సముద్రంలోకి వెళ్ళి ఒక ఇసుక రేణువు తీసుకున్నాం అనుకోండి, అంతకంటే చిన్ననైనటువంటిది మన భూమి భగవంతుడికి. అర్థమైందా? సముద్రంలో ఎన్ని కోటాను కోట్ల ఇసుక రేణువులు ఉంటాయి, అందులో ఒక్క ఇసుక రేణువు తీసుకుంటే భగవంతుడికి అంతకంటే చిన్నదైనటువంటిది కదా మన భూమి. మనం కాదు, మన భూమి. అందులో మనం ఎక్కడా, మన మండపం ఎక్కడా, అవునా, మన కన్యాదానం ఎక్కడా. కాబట్టి ఇదంతా కూడా శాస్త్ర ప్రమాణంగా ధర్మం చెప్పినట్టుగా ఒక ప్రమాణ సంకేతంగా చెప్తుంటాం. ఇగో ఈ అండము, ఇది బ్రహ్మాండము, ఇది పిండము, అందులో సౌర కుటుంబము, అందులో నవగ్రహాలు, అందులో ఒక భూమి, ఆ భూమిలో ఎన్ని ఉన్నాయి, 7 ఖండాలు, 7 సముద్రాలు, అందులో భరతఖండే, ఆ 7 ఖండాల్లో ఒక ఖండంలో ఉన్నాం కదా భరతఖండే, భరతవర్షే, ఈ భారతదేశంలో ఉన్నాం. అందులో కూడా ఎక్కడ ఉన్నాం మళ్ళీ, అవునా, ఏ రాష్ట్రంలో ఉన్నాం. ఏ రాష్ట్రంలో అనంటే పలానా తెలంగాణ అని చెప్తామా, పలానా ఇగో హైదరాబాద్ అని చెప్తామా? చెప్పలేం కదా. ఎక్కడ ఎలా చెప్పాలి అని అంటే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర పగదమాలవ నేపాల కేరళ చౌల కాంచాల గోలమలయాల సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్య పులింద్ర ఆంధ్ర హోణ దశార్ణ భోజ కుక్కురుగురు గాంధార విదర్భ విదేయ బాక్లిక బర్భర కేకయ ఇవన్నీ కూడా రాష్ట్రాల, పాత రాష్ట్రాల పేర్లు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము. మరి అందులో ఎక్కడ? ఇప్పుడు అండపిండ బ్రహ్మాండాల దగ్గర నుంచి దేశం చెప్పుకున్నాం, ఖండాలు చెప్పుకున్నాం, రాష్ట్రాల్లాగా వచ్చాము. అందులో ఎక్కడ? ఎన్నో నదులు ఉన్నాయి. ఓ నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నాం. ఏ నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నాం? కృష్ణా గోదావరి యోర్ మధ్య దేశే అని సంకల్పంలో చెప్తుంటాం కదా. మనం తాగే నీళ్లు కృష్ణా గోదావరి, ఏ ప్రాంతంలో ఉండేటువంటి వారికి ఆ ప్రాంత సంకల్పం చెప్తామన్నమాట. కాబట్టి ఈ కృష్ణా గోదావరి యోర్ మధ్య దేశే అని చెప్తాం. కాబట్టి ఈ దేశంలో ఎన్ని నదులు ఉన్నాయి, పుణ్య నదులు అనేటువంటిది కూడా చెప్తుంది. కృష్ణా గోదావరి తుంగభద్ర రేణుక మలాపహారిణి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశకి గండకి విచిత్ర ప్రవర కాశ్యపి పుణ్య నదీభిష్ట విరాజితే. ఇవన్నీ కూడా నీ పేరులో నా పేరులో కాదండి, మన భారతదేశంలో ఉన్నటువంటి గంగాది పుణ్య నదీ తీర్థాల పేర్లు. కనుక ఈ యొక్క తీర్థాల కృష్ణా గోదావరి నదీ తటే. కాబట్టి ఈ గోదావరి నదీ తటంలో భాగ్యనగరంలో ముచుకుంద నదీ ప్రదేశంలో మమ సమస్త దేవత భాగవత ఆచార్య సన్నిధౌ కళ్యాణ మండపే ఇక్కడ చేస్తున్నాము అని చెప్పాము. అర్థమైందా? మరి ఎప్పుడు చేస్తున్నాం అనంటే ఫలానా 2026 నవంబర్ డిసెంబర్ అని చెప్తామా? చెప్పము. ఏమని చెప్తాము? తిథి వార నక్షత్ర ముహూర్త లగ్న హోరాద్రే కాన నవాంశ ద్వాదశాంశ త్రింశాంశలన్నీ కూడా ముహూర్తం వరకు కూడా ఇక్కడ చెప్పుకుంటాం. అని అంటే ఎక్కడ చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, మరి ఎవరు చేస్తున్నారు అనంటే ఫలానా గోత్రము, ఫలానా నామధేయులైనటువంటి ఫలానా వంశస్థులు, ఫలానా నక్షత్ర తారాబల అన్నీ కూడా చెప్పుకుంటాం. అవునా? ఫలానా వధువు తల్లిదండ్రులు, అటు 3 తరాలు ఇటు 3 తరాలు చెప్తారా పెళ్ళిళ్ళలో? కాబట్టి అలా చెప్పుకుంటాం. తర్వాత ఎందుకు అన్నప్పుడే మీరు అడిగిన ప్రశ్న వస్తుంది. అంటే పాపాలేమన్నా పోతాయా అన్నప్పుడు ఇక్కడ చాలా గొప్పనైనటువంటి చిట్ట చివర అంటే ఒక 20 నిమిషాలు చదివిన తర్వాత
చిట్ట చివర 4 లైన్లు మీతో చెప్పిస్తామన్నమాట. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః. ఈ మంత్రం ఏంటి అనంటే మీతో చెప్పించేటువంటిది, ఈ మానవ జన్మ ఎత్తాలి అనంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. ఎన్ని జన్మలు? 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తాలి. అవునా? ఇన్ని జీవరాశులు ఎత్తిన తర్వాతనే కేనాపి భాగ్య విశేషేణ, ఎన్నో యోనిల నుంచి నేను పుట్టానయ్యా, ఏ జన్మలో ఏ భాగ్యం చేశానో లేదో తెలియదు. అంటే ఒక గోవుగా పుట్టి ఎంతమందికి పాలిచ్చానో లేదో తెలియదు. ఆ భాగ్యం చేత ఇదానీం ఇప్పుడు మనుష్య జన్మ ప్రాప్తవతః, మనుష్య జన్మ నాకు ప్రాప్తించింది. అవునా? మనుష్య జన్మ ప్రాప్తవతః ఏతత్ క్షణ పర్యంతం. ఇదంతా ఎవరు చెప్తున్నారు? అమ్మాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏతత్ క్షణ పర్యంతం అనంటే నేను కన్యాదానం చేసేటువంటి క్షణం వరకు కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక, మీరు ఏ పాపాలు పోతాయని అడిగారు కదా, మహాపాతక ఉపపాతకాదీనాం సద్యః అనంటే నేను ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో ఎత్తినప్పటిన పాపాలు కడుక్కోలేకపోయానయ్యా, ఆ పాపాలన్నీ కూడా ఈ యొక్క కన్యాదానం వలన పరిహారం చేయవయ్యా అని చెప్పేసి నారాయణుణ్ణి సాక్షాత్కారంగా ఎదుట చూస్తూ ఆ యొక్క కన్యాదానాన్ని అమ్మాయికి ఇస్తామన్నమాట. అప్పుడు ఈ 84 లక్షల జీవరాశుల్లో చేసినటువంటి పాపమంతా కూడా కన్యాదానం వలన మనకి పోతుంది అని చెప్పేసి ఆ కన్యాదానంలో అర్థం ఉంటుంది, అంత అర్థం ఉంటుంది. కాబట్టి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? శాశ్వత విష్ణులోకే నిత్య నివాస సిద్ధ్యర్థం కన్యాదాన సమయే గోదానం భూదానం హిరణ్యదాన సాలగ్రామదాన షోడశ మహాదానై శ్రీ స్వామినః ప్రీయంతాం. అంటే నారాయణుని చూస్తాం కాబట్టి అక్కడ అలా చేస్తామన్నమాట. ఇలా పాపాలు తొలగించేటువంటి, ఏదో పిల్లిని చంపిన పాపమో, లేకపోతే కుక్కని చంపిన పాపమో, లేకపోతే వాడికి డబ్బులు ఇయ్యని పాపమో, వాడిని మోసం చేసిన పాపాలు కాదు. ఎన్నో ఆజన్మాకృత పాపాలన్నీ కూడా తొలగేటువంటి గొప్పనైనటువంటి క్షణం ఏదయ్యా అనంటే కన్యాదానం చేసేటువంటి క్షణం. ఇందాక చెప్పుకున్నటువంటిది కర్మ తొలుగుతుంది అనుకున్నాం కదా, అప్పుడు అబ్బాయి చేస్తే చిట్ట చివర కర్మ తొలుగుతుంది. కానీ అమ్మాయికి కన్యాదానం చేసేటువంటి క్షణంలోనే తల్లిదండ్రులకి కర్మ తొలుగుతుంది. అంటే కర్మ అంటే ఏంటి? మనం చేసినటువంటి పాపపుణ్యాలే కదా. కాబట్టి ఆ పాపమంతా, ఆ జన్మకృత పాపమంతా కూడా తొలగేటువంటి క్షణం కన్యాదానమైనటువంటి క్షణం. ఆడపిల్ల ఉన్న వాళ్ళైతే కన్యాదానం చేస్తే మీరు అన్నట్టు పాతక ఉపపాతక అన్ని పాపాలు కర్మలు తొలగిపోతాయి అన్నారు. మరి ఆడపిల్లలు లేని వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ వారికి సంతానం ఉండి అంత మగ సంతానమే ఉంటే, లేకపోతే అసలు పిల్లలే లేనివారు, మరి వీళ్ళ కర్మలు వీళ్ళ పాపాలు తొలగేదిలా? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మేము కూడా ముగ్గురం అన్నదమ్ములం. మాకు నాన్నగారు వాళ్ళకి ఆడపిల్లలు లేరు. మరి కన్యాదానం చేసేటువంటి యోగ్యత అనేటువంటిది లేదు. కానీ భగవత్ కళ్యాణం చేసి కన్యాదానం చేయొచ్చు కదా. ఓహో. కాబట్టి భగవంతుడికి చేస్తే మనము నిజంగా భావనతో చేస్తే అది కూడా కన్యాదానమే కదా. కళ్యాణము అనంటే పేరు కళ్యాణం అంటే శుభము మంగళప్రదము అని అర్థం. అక్కడ కూడా చేసేటిది మనము కన్యాదానం పాణిగ్రహణమే. అంటే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణము అనంటే శ్రీదేవి భూదేవి అయినటువంటి మా పిల్లలు వెంకటేశ్వర స్వామికి కన్యాదానం ఇస్తున్నామయ్యా అన్న భావనతోటే ఎదుర్కోళ్ళు చేస్తాం. తర్వాత కన్యాదానంలో అదే విధంగా అటువైపు కూర్చోబెట్టి ఇటువైపు కూర్చోబెట్టి చేయిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుందా అంటే ఖచ్చితంగా అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. అందుకనే కదా లోకంలో ఎన్ని కళ్యాణాలు చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాన్ని అలా పొందవచ్చు. అయితే దేవతా కళ్యాణాలు ఎవరైనా చేసుకోవచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళు అని రాదు. ఈ రోజు ఆ రోజు అని కాదు, ఆషాఢ మాసం అని కాదు, శుక్లపక్షం అని కాదు, అమావాస్య అని కాదు. నిత్య కళ్యాణం పచ్చతోరణం ఆ పదం ఉందే అందుకు కదా. ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు దేవతా కళ్యాణాలు. అంటే వారి వారి కులదైవమైనటువంటిది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కాదు, రాముల వారే కాదు, శివుడే కాదు, ఇంకొరో కాదు, మరొకరో కాదు, అందరి కళ్యాణాలు వారి వారి ఆచారాల ప్రకారం చేసుకోవచ్చు ఎప్పుడైనా. వివాహ క్రతు సందర్భంలో చేయకూడని పనులు ఏంటి? ఒకవేళ చేస్తే ఎలాంటి దోష పరిణామాలు ఎదురవుతాయి? ముందుగా చేయకూడని వంటి దోషాలు ఏంటి అనంటే చెప్పులు వేసుకొని మండపాన్ని ఎక్కడం. అది అంతకంటే దోషం లేదు. ఎందుకనంటే అసలు రావడమే మనం ప్యాంట్ షర్ట్లతోటి వస్తున్నాం. తర్వాత ఎక్కడెక్కడి నుంచో వస్తాం, ఏమేమో తొక్కి వస్తాం. మనము కళ్యాణ మండపానికి కూడా పూజ చేస్తాం ఈశాన్య భాగంలో.
ఉమ్, అంటే ఈ కాలంలో కొంతమంది చేస్తున్నారు, కొంత ఖచ్చితంగా అయితే ఆ, మీరు పెళ్ళిళ్ళలో కూడా ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్య కళ్యాణ మండపం సాక్షిగా పెద్దల సాక్షిగా అని కూడా చెప్తుంటారు. ఉమ్, అంటే కళ్యాణ మండపం సాక్షిగా అని అంటే దేవతలందరి సాక్షిగా అని అర్థం. అంటే త్రయస్త్రింశత్ కోటి దేవతలందరి సాక్షిగా అని అక్కడ అర్థం వస్తుంది. కాబట్టి అంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ కొలువు తీరువై ఉన్నారు అని అర్థం. మరి దేవతా మండపంలోకి మనం వెళ్ళి పాదరక్షలతోటి ఎక్కడెక్కడో తొక్కి, ఎక్కడెక్కడో అలానే వాష్‌రూమ్స్ ఎళ్ళి తర్వాత అట్లానే వచ్చేస్తుంటారు. ఏం తొక్కుతారో తెలీదు. కాబట్టి అంతకంటే దోషము లేదు. తర్వాత ఎలా పడితే అలా వచ్చేసి కళ్యాణ క్రతువుని ఆపేయడం. అంటే నేను అక్షంతలేసి ఎళ్ళిపోతాను. మధ్యలో మంత్రాలు చదువుతుంటే, పూజ మధ్యలో చేస్తుంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న తెలియని దోషాలు. కాబట్టి ఇంకోటి, వచ్చినటువంటి అతిథులని ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అరే! వాళ్ళు నాకు పడదు. వాళ్ళు మొన్న అట్లా అన్నారు, మొన్న ఇట్లా అన్నారు. అరే! వాడికి నాకు గొడవైంది అయినా వచ్చారు. ఇలాంటివన్నీ భేదాలు పెట్టుకోకుండా, ఎందుకు అనంటే వారి రూపకంలో ఏదో దేవత వచ్చినా నష్టం లేదు. ఖచ్చితంగా ఏదో శక్తుల రూపకంగా రారు. బంధువులు, మిత్రులు, బ్రాహ్మణోత్తముల రూపకంగానే దేవతాగణమంతా కూడా వస్తుంది. కనుక మనం అందరినీ కూడా నువ్వు పిలిచినందుకు సార్థకతగా గౌరవ మర్యాదలతోటి చందన తాంబూలాదులు ఇచ్చి వాళ్ళని సత్కరించడం తప్పనిసరి. ఆ దోషం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే బ్రాహ్మణ దోషం కానీ, బ్రాహ్మణ దూషణ కానియండి, తర్వాత బంధుమిత్రుల దూషణ కానియండి, వివాహ క్రతువులో మీరెప్పుడైనా దూషించినట్లయితే కూర్చో నీళ్ళు అక్కడే నీళ్ళిరా ఇలా మాట్లాడినట్లయితే ఆ దోషమంతా కూడా ఎవరైతే కూర్చున్నటువంటి దంపతులు ఉన్నారో, వివాహం చేసుకునేటువంటి దంపతులు ఉన్నారో వారికి ఖచ్చితంగా అంటుతుంది. అక్కడ ఏ క్రతువులో ఏ ఇబ్బంది అయినా కూడా అరే వాళ్ళ పెళ్ళికి వచ్చినందుకు ఇలా అయిందిరా అని అనుకుంటారు తప్ప మిమ్మల్నో వాళ్ళనో అనుకోరు. కాబట్టి ఆ దోషాలు ఎప్పుడూ కూడా చేయకూడదు. ఈ లాజా హోమం అనేది కొన్ని ప్రాంతాల్లో చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో చెయ్యరు. ఈ లాజా హోమం ఎవరు చెయ్యాలి, ఎందుకు చేయాలి, దానివల్ల కలిగే ఫలితం ఏంటి? వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా హోమం చేయాలి అని శాస్త్రం చెప్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా శాస్త్రం చెప్పిందేంటి, తర్వాత ఆచారాలు చెప్పిందేంటి అనంటే ఖచ్చితంగా పాణిగ్రహణము, సప్తపది ఇలాంటివన్నీ కూడా, లాజా హోమము ఇలాంటివన్నీ కూడా శాస్త్రం చెప్పినటువంటివి. కాబట్టి లాజా హోమము అన్నప్పుడు ఒకటే హోమం రాదు. మనం లాజా హోమం అని పిలుస్తుంటాం. తర్వాత ప్రధాన హోమాలు అని చెప్పేసి, తర్వాత స్థాళీపాక హోమాలు అని చెప్పేసి చాలా హోమాలు ఉంటాయి. ఒక గంట సేపు హోమాలు ఉంటాయి. అంటే ముందుగా స్థాళీపాకము అనంటే వండడం అర్థమైందా? అంటే గృహస్థాశ్రమ లోపలికి వెళ్తాం కదా, వంట వండడం. ఆ తర్వాత లాజా హోమం అని అడిగారు కాబట్టి ఆ లాజాలన్నీ కూడా ఎవరైతే అమ్మాయి అన్నయ్యో తమ్ముడో ఉంటారో వాళ్ళు ఆ పేలాలని, వరి పేలాలని, మామూలు పేలాలని కాదు, బియ్య పేలాలని కాదు, వరి పేలాలని వడ్లని వేయించి అప్పుడు పేలాలు వస్తే అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ యొక్క చెల్లియో లేకపోతే అక్కనో వారికి ఇస్తే వారి ద్వారా పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఆ హోమానికి యజ్ఞ సాక్షిగా నేను యశస్సు పొందాలి, శ్రేయస్సు పొందాలి, సంతానం పొందాలి అని చెప్పుకుంటూ 3 సార్లు ఆ లాజాలని వేస్తారన్నమాట. అగ్ని ప్రదక్షిణం. ఆ అగ్ని ప్రదక్షిణం అని కూడా దాంట్లో శాస్త్రంలో వివరించబడుతుంది. కాబట్టి ఆ యొక్క అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణం చేసి ఒకసారి ప్రేలాలు మంత్రపూరితంగా, మంత్ర సాక్షిగా నేను యజ్ఞం సాక్షిగా వివాహం ఆడాను కనుక నీ ద్వారా యశస్సు కావాలంటే అగ్నియే ఇవ్వాలి, శ్రేయస్సు కావాలంటే అగ్ని ద్వారానే తీసుకోవాలి. కాబట్టి ఐశ్వర్యాన్ని పొందేటట్టుగా, సంతానాన్ని పొందేటట్టుగా ఈ యొక్క లాజా హోమాల్ని సమర్పిస్తూ అగ్నికి తత్ఫలితాన్ని ఈ ఇరువురు దంపతులు కూడా పొందుతారు అని ఈ యొక్క హోమక్రతువుని ఆచరిస్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా పెళ్లిలో అందరూ కనిపించకపోయినా అదిగో అరుంధతి నక్షత్రం అని చూపిస్తూ ఉంటారు. అసలు ఇంతకు ఎవరు ఈ అరుంధతి? ఆ నక్షత్రం, మనకు ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. అయితే 27 నక్షత్రాలలో అరుంధతి ఉండదు. మరి అరుంధతి నక్షత్రాన్నే చూపిస్తారు, నిజంగా కనపడదు. అదిగో అంటూ చూపిస్తూ ఉంటారు. అరుంధతి వశిష్ఠాభ్యా నమః అని. అసలు అరుంధతి వశిష్ఠుల గురించి చెప్పండి. మనకి కనిపించేటువంటి నక్షత్రాలు, అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు మాత్రమే నక్షత్రాలు కాదు. ఇక్కడ ఒక్కసారి మీరు ఆకాశంలో నిజంగా నక్షత్రాలు కనిపించేటువంటి సమయంలో పైకి చూస్తే ఎన్ని నక్షత్రాలు కనబడతాయి? చాలా నక్షత్రాలు కనబడతాయి, సమూహాలు కనబడతాయి. మరి నక్షత్రాలు అన్నప్పుడు మనకి ఎన్ని ఉంటాయి? 27 నక్షత్రాలు. మరి 27 నక్షత్రాలే ఉంటాయా?
నక్షత్రము అనంటే ఒక నక్షత్రపు గుంపు అని అర్థం. అంటే ఇప్పుడు మేషము అన్నప్పుడు మేషంలో ఆకారంలో అంటే మేక ఆకారంలో ఉండేటువంటి నక్షత్రాల గుంపు అని అర్థం. అవునా? ఇట్లా ప్రతి ఒక్క నక్షత్రాలు ఆయా దాంట్లో ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చినటువంటిది. కాబట్టి మరి మిగతా నక్షత్రాలు ఈ 27 గుంపులే కాకుండా మిగతా నక్షత్రాలు ఇది అందాక చెప్పుకున్నాం కదా, అండము పిండము బ్రహ్మాండము. ఇది మన చుట్టుపక్కల ఉండేటువంటిది, అంటే మన కనుచూపు మేరలో ఉండేటువంటివి కొన్ని నక్షత్రాలు. అవి కూడా కొన్ని కోటాను కోట్ల కాంతి సంవత్సరపు దూరాలలో ఉంటాయి. కానీ మనకి కనబడుతున్నంత మాత్రం చేతనే అవి మాత్రమే ఉన్నాయని కాదు, లేవు అని అంటే అవి లేవు అని కాదు, కనబడట్లేదు అంటే అది లేవు అని కాదు. కాబట్టి అరుంధతి వశిష్ఠులు అనేటువంటి వాళ్ళు ఈ నక్షత్రాలలో మనం అంటే చంద్రుడు తిరిగేటువంటి నక్షత్రపు గుంపులో లేడు అంతే. అంటే చంద్రుడు ఎక్కడెక్కడ తిరుగుతాడు అటువైపు ఉన్నటువంటి నక్షత్రాల్లో లేడు, కానీ ఇంకోవైపు దాన్ని దాటి ఉన్న ఆవరణంలో ఈ యొక్క నక్షత్రం అరుంధతి నక్షత్రం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ అరుంధతి వశిష్ఠులు ఎవరు అంటే, వశిష్ఠుడు అంటే ఎవరు? రాముడి యొక్క కులగురువు, వారి యొక్క ధర్మపత్నియగు అరుంధతి. అవునా? కాబట్టి ఆ అరుంధతి వశిష్ఠులు ఎలాగైతే ఉన్నారో దంపతి, అంటే ఎన్ని కష్ట సుఖాలు వచ్చినప్పటికీ వారు ఎప్పటికీ కూడా సుఖ సంతోషాదులతో ఉన్నారో వారిని చూసి ఎలా ఉన్నారో ఆ దంపతుల వలె మనం కూడా నడుచుకోవాలి అని అక్కడ చూపించి అలా మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకులు వచ్చినప్పటికీ సుఖాలు దుఃఖాలతోటి జీవనాన్ని కొనసాగించాలి. అక్కడ చూసావా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో ఇప్పుడు అని చెప్పేసి అలా చూపించడం జరుగుతుందన్నమాట. ఈ వివాహ క్రతు మొత్తంలో కూడా రోలు రోకలికి కూడా పెద్దపీట వేస్తారు, ఎందుకని? అవును, ఇప్పుడు రోలు రోకలి అనేటువంటిది లేకుంటే ఏ పని జరుగుతుంది? ఇప్పుడు మామూలుగా మీకు బియ్యం రావాలి, ఒడ్ల నుంచి బియ్యం తీయాలి అని అంటే దంచాలి కదా. అంటే ఇప్పుడు అనంటే రైస్ మిల్లులకు వెళ్ళి తీసుకొస్తున్నారు కానివ్వండి, అప్పటి కాలంలో అయితే ఏదున్నా దంచడమే. పసుపు కొమ్ములు దంచాలి, తర్వాత ధాన్యాలు దంచాలి, పిండులు దంచాలి, తర్వాత రోకలు ఉంటేనే ఏ పని అయినా ఉంటుంది. కాబట్టి ఏదైనా పండగ అన్నప్పుడు, పెళ్ళిలే కాదు, ఏదైనా పండగ అన్నప్పుడు ప్రతిసారి రోకలి కావాలి. ఎందుకనంటే పిండి వంటలు ఉంటాయి, తర్వాత నానా రకాలమైనటువంటి నైవేద్యాలతో కూడి ఉన్నటువంటి ప్రసాదాలు, అన్నదానాలు లాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఒక దాంట్లో రోకలికి పెద్దపీట వేసేది మన ఆచారం. చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు, సుముహూర్తానికే వివాహం అయినప్పటికీ చాలా వివాహాలు నిలబడటం లేదు ఈ కాలంలో. కారణాలు ఏంటంటారు? కొంతమంది, ఇందులో చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు కొంతమంది ప్రేమ వివాహము, సరే ప్రేమ వివాహం పక్కకు పెడితే కుదిరించినటువంటి వివాహాలు కూడా పోతున్నాయి. ఆ కుదిరించినటువంటి వివాహాల్లో కూడా 50% వరకు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఏదో విధంగా విడిపోవడమో, లేకపోతే దూరంగా ఉండడమో, లేకపోతే అన్యోన్యత లేకపోవడమో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎందువలన అనంటే, ఒకటి పెట్టుడు ముహూర్తాలకి ఎక్కువగా వెళ్తున్నారు. ఒక 10%, అంటే నేను 100%లో దేనికి ఎంత భాగం అంటే ఒక 10 నుంచి 20% పెట్టుడు ముహూర్తాలు అనేటువంటిది వస్తున్నాయి. ఇప్పుడు ముహూర్తం లేదంటే ఏదో ఒకటి చూడండి అయ్యగారు నాకు ఇదే నెలలో కావాలి, మాకు ఇదే నెలలో అమెరికా నుంచి వస్తాడు, ఆస్ట్రేలియా నుంచి వస్తాడు అనేటువంటిది ఇబ్బందులు పెట్టేసరికి పెట్టుడు ముహూర్తాలు ఒకటి. తర్వాత జాతకాలు కలవకపోవడం ఒకటి, కలవకపోయినా చేసుకుంటారు 2. పరిహారం చేసుకుంటున్నారు కదా. ఈ పరిహారం చేసుకోవడము, తర్వాత సరే పరిహారము అని అంటే కొన్ని వాటికి, అంటే కుజదోషాలు వాటికి కొంచెం ఉండవచ్చు. కానీ ఈ పేరు మార్చుకొని చేస్తా అనేటువంటిది అంతకంటే అవిజ్ఞత లేదు. అంటే నేను చెప్పొచ్చో లేదో కానీ ఇప్పుడు పేరు మార్చినంత మాత్రాన ఏమవుతుంది? జాతకం మారుతుందా? కానీ దాంట్లో ఉంటుంది, చాలా కొంత శాతం మాత్రమే ఉంటుంది పేరు మారిస్తే. అంటే అబ్బాయికి అనుకూలంగా ఏదైతే ఉంటుందో అది అమ్మాయికి పెడితే జాతకం మారిపోతుందా? జాతకం మారిపోతుందని అంటే పేరు పెట్టి పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఉంది, శాస్త్రంలో కూడా పేరు మార్చమని ఎక్కడో చూపిస్తున్నారు పెద్దలు, కానీ అంతగా ప్రధానమైనటువంటి పుస్తకాల్లో మనకి ఎక్కడా కనిపించలేదు. కనుక ఆ యొక్క పేరు పెట్టడం ఇలాంటివి కూడా కొంతవరకు అలాంటి వాటికి ఇబ్బంది కావడము. తర్వాత జాతకాలు కుదిరినప్పటికీ ఈ జాతకం అనేటువంటిది ఎట్లా చూస్తారు అనంటే, మీ యొక్క గుణాలు
అబ్బాయి యొక్క గుణాలు, అమ్మాయి యొక్క గుణాలు చూసి వారికి స్థాయిలు చూస్తారు, గుణగణాలు. అంటే వీళ్ళు కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, వీడి యొక్క మంచి గుణాలు ఏంటి, చెడ్డ గుణాలు ఏంటి. ఇందులో మూడో వ్యక్తి ఎంటర్ అయినా కూడా వీళ్ళ జాతకాలు మారుతాయి. కాబట్టి ఇంకోటి ఏంటి అనంటే కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాదులు అనేటువంటివి ఈ యొక్క కాలంలో ఎక్కువగా అయిపోయాయి. దేనివల్ల? మనం తినే ఆహారం వల్ల. అర్థమైందా? మనం తినే ఆహారం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణాలే. ఎందుకనంటే మీరు ఈ ఒక 5 సంవత్సరాలు మంచి ఫుడ్ తినలేదనుకోండి, ఏమవుతుంది? మన శరీరంలో మార్పు, ఖచ్చితంగా శరీరంలో మార్పు చెందినప్పుడు బుద్ధి అదే కదా, బుద్ధి గడ్డి తింటుందా అని అంటారు కదా. మనం ఏది తింటే బుద్ధి కూడా అలానే ప్రసరిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి కూడా ఎలా మారుతుంది అంటే నిలకడ ఉండదు, ఓపిక ఉండదు. అంటే దేనివల్ల? కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాదులన్నీ కూడా మనలో ప్రవేశించడం వలన, ఓపిక ఉండకపోవడం వలన ఒక మాట అనేసరికి పడట్లేదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పడట్లేదు. నేనెందుకు ఉండాలి? అహంకారాలు. తర్వాత ధనం, నేను సంపాదిస్తున్నా. ప్రతి ఒక్కటి ఇక్కడ పాయింటే. అంటే 50-50. మీరు చెప్పినటువంటి ఎందుకు విడిపోతున్నారు అనేటువంటి దాంట్లో అది జాతకము కలవకపోయినా చేసుకోవడం ఒక 10%, తర్వాత అహంకారాలు 10%, లేకపోతే పరిహారాలతో 10%, పేరు మార్చి చేసుకోవడం ఒక 10%, తర్వాత కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాదులు ఒక 10%. ఇట్లా నానా రకాలైనటువంటి అంతా కూడా చెత్తంతా తెచ్చి మనలోనే పెట్టుకుంటున్నాం. మరి ఎలా అయితే కుదురుతాయి? ఎన్ని వచ్చినా ఇప్పుడు ఒక 20 సంవత్సరాల వరకు మన తల్లిదండ్రులు పెద్దలో ఉన్నారు. వాళ్ళు ఎంత వచ్చినా కూడా కలిసి ఉండలేదా? వాళ్ళకి 99% లేక 90%, 80% వరకు మంచిగా ఉన్నారు కదా. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు బాగా కొట్టుకున్నా తిట్టుకున్నా బాగున్నారు, కలిసి ఉన్నారు. అది ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో రావాలి అంతే తప్ప మనం ఏ జాతకాలు చూసినా లేకపోతే పరిహారాలు చేసినా మనం ఈ జాతక పరిహారాల వల్ల ఏమవుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు కుజదోషం ఉంది, పరిహారం ఏం చేస్తాం? నీకు కుజదోషం వలన ఒక వివాహం చేసుకుంటే 5 రకాల కుజదోషాలు ఉంటాయి. అందులో కూడా ఏది చేసుకుంటే ఎలా పరిహారం అవుతుంది అని చెప్పడం అంటే, 1వ భావంలో ఉంది, ఏదో చిన్న పూజ చేసుకొని వెళ్ళొచ్చు. 7వ భావంలో 8వ భావంలో కుజదోషం ఉంది అని అంటే భర్తనో భార్యనో నువ్వు చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, ఏదో రకంగా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం ఏం చెప్తాం? నీకు మొదటి వివాహం కదా ఇబ్బంది అయ్యేది, రెండో వివాహం కాదు. కాబట్టి మొదటి వివాహం ప్రాణం ఉన్న చెట్టుని చేసుకో, కుంభ వివాహమో అర్క వివాహమో చేసుకో. కాబట్టి 3 రోజులు నువ్వు ఉండు వారితోటి, అంటే ఆ చెట్టుతోటి ఉండి ఆ తర్వాత ఆ చెట్టుని నీళ్ళల్లో వదిలే, అదే నీళ్ళల్లో కలిసిపోతుంది. కాబట్టి ఇలా నీకు ఒక వివాహం అయిపోయింది. కాబట్టి రెండో వివాహానికి కాదు కదా దోషము. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రత్యామ్నాయాలతోటి మనము ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే మన మనస్సులో ఉండాలి, ఇలా జరిగిపోయింది కాబట్టి నాకేం కాదు, నేను పరిహారం చేసుకున్నా నాకేం కాదు అన్న మెదడు వచ్చేస్తుంది. అన్యోన్య దాంపత్యం కోసం పాటించాల్సిన పరిహారాలు ఏమిటి? అన్యోన్య దాంపత్యము, అసలు దాంపత్యానికి కారకుడైనటువంటి వాడు శుక్రుడు, తర్వాత కుజుడు కూడా ఉంటుండు. అయితే ఈ యొక్క శుక్రబలం అనేటువంటిది జాతక పరిశీలనగా వస్తే శుక్రబలం అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. కానీ అన్యోన్య దాంపత్యంగా ఉండాలి అనంటే ఏ క్రతువుని ఆచరిస్తే ఉత్తమము అనంటే లక్ష్మీనారాయణ క్రతువు అని చెప్పొచ్చు. అంటే లక్ష్మీనారాయణని ఆరాధించడము, తర్వాత శుక్రుడు ఏ స్థాయిలో ఉన్నాడో, వీళ్ళు ఉంటారా లేదా అనేటువంటిది ఎందుకనంటే మనము ఏదైనా కూడా జాతకాన్ని మార్చలేం, అనంటే విధిరాతని మార్చలేం. కానీ భగవత్తత్వము వలన, అంటే భగవంతుడిని ఆరాధించడం వలన దాన్ని ఎలా దాటగలమో, ఇప్పుడు సంసార సాగరాన్ని దాటొచ్చు అని కొన్ని స్తోత్రాల్లో కూడా ఉంటాయి. ఈ భవసాగరంను ఎలా దాటగలను, నువ్వే నాకు దారి చూపించు అని స్తోత్ర అర్థాల్లో ఉంటాయి. మరి ఆ భవసాగరాన్ని దాటడము అనంటే ఎలా అనంటే నీ యొక్క నామస్మరణతోటి నేను దాటగలను అనంటే పూజనో యజ్ఞమో జపమో దానమో చేయడం వలన ఆ కష్టం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది, ఆ కొట్టుకోవడమో తిట్టుకోవడం అనేటువంటిది వస్తుంది. కానీ మనము సత్వరజస్తమో గుణాల్లో సత్వగుణాన్ని ఈ పూజ వలన సత్వగుణాన్ని మాత్రమే పెంపొందించుకొని రజస్తమో గుణాలని తొక్కిపెట్టి ఈ యొక్క పూజా ఫలితం ద్వారా నేను ఇన్ని రోజులు నువ్వు తినకూడదు తినొద్దు, ఇదే నియమాలతో పాటించాలి, తర్వాత అహంకారంగా మాట్లాడకూడదు, ఇది నీ 41 రోజులో ఇలా చేసినట్లయితే వారి యొక్క గుణం మారడం వలన, లేకపోతే ఆ పూజ వలన వాడి బుద్ధి మారడం వలన వారికి ఆ యోగ్యత అనేటువంటిది కలుగుతుంది. అందుకనే ఒక్కొక్క పూజకి ఒక్కొక్క పద్ధతులు, ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. కాబట్టి
ముందుగా జాతకంలో శుక్రుణ్ణి పరిశీలించాలి. ఆ తర్వాత ఆరాధ్య దైవంలో లక్ష్మీనారాయణులు ఆది దంపతుల్ని ఆరాధించుకోవాలి. అప్పుడు అన్యోన్య దాంపత్యం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చే, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనంటే నిజంగా చేసుకోవాలా వద్దు అనంటే చేసుకోకపోవడం ఉత్తమము అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇప్పటికే కూడా చాలామంది అటు ఇటు చేసుకోవడం వలన ఎందుకని పెట్టారు ఋషులు మునులు, మన జెన్యూనిటీని మార్చవద్దు, అదే క్రమ పద్ధతిలో ఉంటే గోత్రము తర్వాత ఇంటి పేర్లు ఎందుకు పెట్టారు అనంటే ఇగో వీళ్ళు ఇందులో కలవకూడదు, అన్న చెల్లుళ్ళు అవుతారు, తమ్ముళ్ళు అక్కలు అవుతారు అనేటువంటి కలవకుండా ఒక క్రమ పద్ధతిని ఈ గోత్రాన్ని పెట్టింది అందుకే, తర్వాత వంశాచారాలని పెట్టింది అందుకే, తర్వాత ఈ అక్కలు బావలు మరుదులు అనేటువంటి ఈ యొక్క బంధాలని పెట్టింది కూడా అందుకే. ఎందుకు అనంటే ఇప్పుడు ఏదో తెలియని వ్యక్తికి మనము తెలియని వ్యక్తి అనంటే పలానా వేరే వాళ్ళకి ఇచ్చాము అనుకోండి, వాడు నీకు అన్న వరస తమ్ముడు వరస ఏం తెలుసు నీకు మనకి. ఇప్పుడు ఎందుకనంటే ఋషులు మునులు అనేటువంటి వాళ్ళందరూ విభజన అయ్యి ఇగో పలానా ఇటు ఒక ఇది ఒక ఇట్లా విడివిడిగా ఒక్కొక్క అవతారంగా నడిచాయి కదా ఇవన్నీ కూడా. మరి ఇటు నుంచి అటు వెళ్ళి అటు నుంచి ఇటు వచ్చి అటు నుంచి ఇటు చేస్తే మనకి ఇంకా జెన్యూనిటీ ఎందుకు మారుతుంది కదా. కాబట్టి ఇదే 100 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే అంగవైకల్యం ఇప్పుడు మేనమామల్ని చేసుకుంటే కొంచెం తేడా అవుతుంది అని మనకి ఉన్నది కదా. కాబట్టి అలానే ఒక 100 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అందరూ చేసుకుని మారిపోతే ఇంకేముంది, రోగాలతోటే కదా అందరూ పుట్టేది ఇంకా. అందుకనే తప్ప వేరేదేం కాదు. ఎందుకంటే మన శాస్త్రం అంతా కూడా మన సైంటిఫిక్గా ఎలా ఉంటుందో చెప్పిందే ఈ శాస్త్రము. కాబట్టి చేసుకోకపోవడం ఉత్తమం. తర్వాత ఇక ఖచ్చితంగా నేను చేసుకోవాలి అని అంటే అది మన దౌర్భాగ్యమేగా. ఇప్పుడు చేసుకున్న తర్వాత చాలామంది మళ్ళీ సెకండ్ మ్యారేజెస్, థర్డ్ మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు. ఈ రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఆచార వ్యవహారాలు వర్తిస్తాయి? మామూలుగా భర్తనో భార్యనో జరిగిపోతే కాలం చేస్తే చేసుకోవచ్చు అనేటువంటిది పెద్దలు మనకి నియమించారు శాస్త్రపరంగా. కానీ ఏదన్నా జరిగిపోతే ఇలా చేసుకో. కానీ సుమంగలిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకోటి భర్త ఉన్నప్పుడు కానీ భార్య ఉన్నప్పుడు కానీ చేసుకోవడము అని అంటే అది ఉత్తమమైనటువంటి పని కాదు అనేటువంటిది మనకి పెద్దలు మనకి ఇచ్చేటువంటిది. కానీ దాంట్లో కూడా మళ్ళీ శాస్త్రాన్ని జోడించాలి అని అంటే మనము ఏమని చెప్పగలం? ఉన్నదాన్ని అంటే ప్రథమైనటువంటి పెళ్ళి ఎలా అయితే చేస్తున్నామో అలానే ద్వితీయమైనటువంటి వివాహం కూడా చేస్తాం. సంకల్పం మారుతుందేమో మా అయితే. కాకపోతే అలా చేసుకోవడం శాస్త్ర సమ్మతం అయితే కాదు. అంటే ఒకరు ఉన్నప్పుడే ఇంకొకరి వివాహాన్ని చేసుకోవడం అనేటువంటిది శాస్త్ర సమ్మతం అయితే కాదు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చేసే నోములు, వ్రతాలు, అంటే వాళ్ళు చేసుకునే దానాలు, అంటే అవి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? వాళ్ళకి సపరేట్గా ఇవే చేయాలి, ఈ పూజలే చేయాలి, ఈ దానాలే చేయాలనేటువంటివి ఏమీ ఉండదు. ఖచ్చితంగా ప్రథమమైనటువంటిది ఏదైతే ఉంటుందో ద్వితీయం కూడా అదే ఆచారాలు, అదే పద్ధతులు, అదే విధి విధానాలు ఉంటాయి. ఎక్కడ ఎత్కించిత మార్పు అనేటువంటిది కూడా మాకు లేదు. కానీ సంకల్పం ఏం చెప్తారు? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్య అని చెప్పారు కదా. ఆల్రెడీ పెళ్ళిళ్ళలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీ చెయ్యి నేను వదలను, నా చెయ్యి నేను వదలవు అని చెప్పేసి, నిన్ను వదలను అని చెప్పేసి, మోక్షంలో కాకుండా మిగతా అన్నిటిలో కూడా నీ యొక్క చెయ్యి నేను పట్టుకొని ఉంటాను అని నువ్వు అంతమంది సాక్షిగా చెప్పావు కదా. అని అంటే నువ్వు అబద్ధం చెప్పావా? లేకపోతే ఇది ధర్మమైనా? ఇది ఇప్పుడు మీరు అన్నారు ఇందాక నుంచి ఒక పదాన్ని చెప్తున్నారు, ధర్మో రక్షతి రక్షిత అని. ధర్మాన్ని రక్షించలేదు కదా. ఇప్పుడు మనము ఒక మాట ఇచ్చావు, ధర్మమే కదా అది. మాట ఇచ్చినా కూడా ధర్మమే. ఆ ధర్మాన్ని నువ్వు తప్పావు. ఇంకా నువ్వు నీ దగ్గర నీకు మంత్రాలు ఎందుకో, నీకు పూజలు ఎందుకో, నీకు మళ్ళీ పెళ్ళెందుకు, ఏదో చేసుకొని ఇలా పోక కదా. కాబట్టి నువ్వు లేనప్పుడు నీ మాట, పద్ధతి, విధి విధానాలనే కదా మనిషి వ్యక్తిత్వము, కష్ట సుఖాలని కూడా మనం చూసుకునేది. కాబట్టి ఆ వ్యక్తిత్వమే లేనప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా?